ఒక పుస్తకం నన్ను ఆకర్షించిందండి. పుస్తకం కొనే ముందు ఆ పుస్తకం అట్ట వెనుక రాసిన లేదా ముందు మాటగా రాసిన ఉపోద్ఘాతమో గబగబా చదివాకే పుస్తకం కొనడం అలవాటు. మతి పోగొట్టుకోకండి, బరువు తగ్గండి అనే శీర్షికతో ఉన్న పుస్తకం అది. మితాహారం గురించి ఆమె రాసిన మొదటి పుస్తకం ఇది. క్రీడా శాస్త్రవేత్తగా, పోషకాహార నిపుణురాలిగా ఎంతో పేరుంది ఆవిడికి. మన దేశంలోని అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ నుండి ప్రముఖ సినీ నటి కరీనా కపూర్ వరకు అందరూ ఆమె సలహాల ప్రకారమే నడుస్తారు. ఆవిడ ఏం చెప్పారో ఈ కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. సకలు ఎప్పటికప్పుడు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసిందండి. మనతో ఉన్నారు నర్మదా గారు. నర్మదా గారు ఈ రోజు మనకి నువ్వుల పులుసు ఎలా తయారు చేయాలో తెలియజేయబోతున్నారు. మరి ముందుగా నర్మదా గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం నర్మదా గారు. నమస్కారం. నర్మదా గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నేను సనత్ నగర్ నుండి వచ్చానండి, హౌస్ వైఫ్ ని. సో మరి ఈ రోజు నువ్వుల పులుసు నేను ఆల్రెడీ చెప్పేశాను మీరు చేయబోయేది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. చింతపండు పులుసు, నువ్వుల పౌడరు, ఆయిల్, కరివేపాకు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి, మిర్చి పేస్ట్, పోపు గింజలు, కొత్తిమీర, కారం, ఉల్లిపాయ ముక్కలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి చెప్పు. సో చింతపండు రసంలో ఫస్ట్ నువ్వుల పొడి వేస్తున్నారా? ఓకే. చింతపండు రసం ముందే రెడీ చేసి పెట్టుకున్నామండి, నానబెట్టి. ఇందులో మనము నువ్వులపండు రసం అంటే మామూలుగా మనం పులుసుకి ఎంత అయితే అంటే మనకి ఇంట్లో ఎంత అవసరం ఉంటే అంత చేసుకోవచ్చు అండి. కొంచెం అయితే కొంచెం నానబెట్టుకొని తీసుకోవాలండి. పులుపు కావాలంటే కొంచెం చిక్కగా తీసుకోవాలండి. పులుపు అంతగా ఇంట్లో ఎవరికి తినకపోతే కొంచెం తీసుకొని పలసగా తీసుకోవచ్చండి. అందులో కొంచెం మనం నువ్వుల పొడి ఒక స్పూన్ సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే. కొంచెం కారం అండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం వేసుకోవాలండి. తర్వాత మనము కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. సో ఇవన్నీ కూడా ముందే వేసేసుకోవాలండి. తర్వాత మనం ఒక పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకే. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి అంటే దాన్ని కొంచెం పేస్ట్ లాగా చేశారు కదా, 2 పచ్చిమిర్చి ముక్కలు మిక్సీలో వేసుకోవాలండి, పేస్ట్ లాగా వేసుకొని ఇవి కలపాలండి బాగా. ఇవి బాగా కలిసాక మనం స్టవ్ వెలిగించుకోవాలండి. ఓకే. వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఆయిల్ కొంచెం అయితే సరిపోతుందండి. వేడెక్కిన తర్వాత మనం పోపు గింజలు వేసుకోవాలండి. 2 ఎండుమిర్చిలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఓకే. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంచెం ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. పసుపు వేసుకోవాలండి. వేగింది కదా. కొంచెం ఇది వేడిగా ఉన్నప్పుడు పులుసు పోసుకుంటే కొంచెం హాట్గా అవుతుందండి రూమ్ అంతా. కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకోవాలి. ఓకే. స్టవ్ ఆపేసేయాలా? ఇది మనం రసం ఇందులో పోసేసుకుంటున్నామండి. ఇంకా అంతే అండి. మళ్ళీ వేడి చేయకూడదండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోకూడదు, ఇలాగే తినాలి. కొంచెం మనం రసం కదండి, ఈ పచ్చివి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి. ఓకే.
అంటే ఉల్లిపాయ ముక్కలు అలా పెద్ద పెద్దగా వేసేయాలా, చిన్నగా చేసి కూడా ఎవరి వేసుకోవచ్చా? ఇష్టం వాళ్ళదండి. మన ఇంట్లో ఎలా తింటారో, ఎలా ఇష్టపడతారో అలా వేసుకోవచ్చు అండి. సన్న సన్న ముక్కలుగా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి మళ్ళీ ఫైనల్లో లాస్ట్గా. కొంచెం కొత్తిమీర ఎంత ఎక్కువ తింటే అంత బాగుంటుంది కదండి. మనం పెద్ద పెద్దగా వేస్తే తీసి పడేస్తూ ఉంటారు కదా భోజనంలోంచి, ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటేను భోజనంతో పాటు తినేస్తారు. ఓకే, ఇంకా కంప్లీట్ అయినట్లే. ఓకే, బౌల్లోకి తీసుకుందామా? బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సకలు నువ్వుల పులుసు రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. నువ్వుల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నువ్వుల పొడి, చింతపండు రసం, పోపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్,